హలో అండి, అందరికీ నమస్కారం. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. రుద్రకి లేదు కాదు అనే పదాలు వినడం అస్సలు నచ్చదు. కోట్లకు వారసుడు కావడంతో తను వేలెత్తి చూపిన వస్తువైన వ్యక్తులైన తన కాళ్ళ దగ్గర ఉండాల్సిందే అన్నది అతని నమ్మకం. పైగా తన అందం డబ్బును చూసి అమ్మాయిలు పడిపోతుంటే వాళ్ళంతా తన డబ్బు కోసమే వస్తున్నారనే ఒక రకమైన చులకన భావం అతనిలో బలంగా నాటుకుపోయింది. ఆ పొగరుతోనే తను అనుకున్నది సాధించడానికి ఇంత దూరమైన వెళ్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టాల్ని ఆభరణాలుగా మార్చుకొని పెరిగిన వేద అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. వేదకి ఉన్నదల్లా రెండే: ఒకటి కళ్ళల్లో స్పష్టత, రెండు ప్రాణం పోయినా వదులుకొని ఆత్మాభిమానం. ఒకరోజు వర్షం పడుతున్న సాయంత్రం రుద్ర తన కారులో వేగంగా వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధురాలికి సాయం చేస్తున్న వేద మీద బురద నీళ్లు పడతాయి. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్తున్న రుద్ర కారును వేద అడ్డుకుంటుంది. డబ్బుంటే కార్లు కొనొచ్చు, కానీ సంస్కారాన్ని కాదు అని ఆమె అన్న మాటలు రుద్ర అహంకారాన్ని తాకుతాయి. తనని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఒక అమ్మాయికి ఎలా వచ్చిందని రుద్ర రగిలిపోతుంటే తన ఆత్మాభిమానాన్ని తక్కువ చేసిన వాడెవడైనా సరే సమాధానం చెప్పాల్సిందే అన్నట్టుగా వేద నిలబడుతుంది. అలా ఒక చిన్న గొడవతో మొదలైన వీరి పరిచయం వీధి ఆడుతున్న వింత నాటకంలో ఎటువైపు దారి తీస్తుందో అన్నది రుద్ర అహంకారానికి వేద ఆత్మాభిమానానికి మధ్య జరిగే అసలైన యుద్ధం. తన కారుని అడ్డుకోవడమే కాకుండా తనని ప్రశ్నించిన వేద ముఖం రుద్ర కళ్ళ ముందు నుంచి కదలడం లేదు. నాకే ఎదురు సమాధానం చెప్తుందా? తనెవరో, నా రేంజ్ ఏంటో తెలిసేలా చేస్తాను అని మనసులో కసి పెంచుకుంటాడు. వేద ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుందని తెలుసుకున్న రుద్ర తనకున్న పలుకుబడితో ఆ కంపెనీని ఒక రోజున్నే కొనేస్తాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన వేదకి పెద్ద షాక్ ఎదురవుతుంది. తన సీట్లో కూర్చొని ఉన్న రుద్రను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. నువ్వు వదిలేసిన ఆ బురద నీళ్లు కంటే నీ ఆత్మాభిమానం చాలా విలువైనది, అవును కదా? ఇప్పుడు అదే ఆత్మాభిమానాన్ని నా కాళ్ళ దగ్గర పెట్టి నన్ను సార్ అని పిలుస్తూ నా కింద పని చేయాలి అంటూ వెటకారంగా నవ్వుతాడు రుద్ర. అంతేకాకుండా వేద తమ్ముడు చదువుకు కావలసిన స్కాలర్షిప్ ఆగిపోయేలా చేయడం, ఆమె ఉంటున్న ఇంటి యజమానితో ఖాళీ చేయించమని ఒత్తిడి తీసుకురావడం వంటి పనులు చేసి ఆమెను మానసికంగా దెబ్బతీయాలని చూస్తాడు. వేద చుట్టూ ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా చేసి తనే స్వయంగా వచ్చి తనను వేడుకోవాలని రుద్ర పంతం పడతాడు. కానీ వేద అంతా తేలికగా లొంగిపోయే రకం కాదు. ఆఫీస్లో రుద్ర ఇచ్చే పని భారాన్ని భరిస్తూనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న గుండె ధైర్యంతో అతనికి ఎదురు నిలబడుతుంది. డబ్బుతో మనుషుల్ని కొనొచ్చు, కానీ మనసుని కాదు రుద్రగారు అని ఆమె సూటిగా చెప్పే మాటలు అతనికి మరింత కోపాన్ని తెప్పిస్తాయి. ఈ క్రమంలో రుద్ర ఒక అడుగు ముందుకేసి వేద కుటుంబంపై ఒక అబద్ధపు నింద వేసి ఆమెను కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాడు. రుద్ర వేసిన నింద వల్ల వేద కుటుంబం నడి రోడ్డున నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. కంపెనీ డబ్బుని వేద దుర్వినియోగం చేసిందని రుద్ర సృష్టించిన దొంగ సాక్ష్యాలు ఆమెను దోషిగా నిలబెడతాయి. అందరూ తనని అసహించుకుంటున్న వేద మాత్రం ధైర్యం కోల్పోదు. రుద్ర పంతం ఏంటో ఆమెకు అర్థమవుతుంది. తనని తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోవడమే అతని ప్లాన్ అని గ్రహించిన వేద కోర్టులో తన వాదనను తనే వినిపించుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆఫీస్లోని సీసీటీవీ ఫుటేజ్ని రుద్ర డిలీట్ చేయించిన వేద తన ల్యాప్టాప్లో ఆఫీస్ నెట్వర్క్ ద్వారా ఆటోమేటిక్గా సేవ్ అయిన కొన్ని లాగిన్ వివరాలను, టైం స్టాంపులను ఆధారంగా చూపిస్తుంది. రుద్ర మనుషులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్న సంభాషణను రహస్యంగా రికార్డ్ చేసి దాన్ని కోర్టు ముందు ఉంచుతుంది. వేద చూపించిన ఆధారాల ముందు రుద్ర వేసిన ఎత్తుగడ్డలు తలకిందులవుతాయి. కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తుంది. తన జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి చేతిలో ఓడిపోవడం రుద్ర జీర్ణించుకోలేకపోతాడు. కానీ సరిగ్గా అప్పుడే రుద్ర తండ్రికి గుండెపోటు రావడంతో అతనికి అర్జెంటుగా రక్తం కావాల్సి వస్తుంది. రుద్ర తండ్రిది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో ఎక్కడ దొరకదు. అప్పుడు వేద ముందుకు వచ్చి రక్తం ఇచ్చి ఆయన ప్రాణాలను కాపాడుతుంది. తనను అంతలా హింసించిన ప్రాణప్రాయం స్థితిలో ఉన్న తన తండ్రిని కాపాడిన వేద చూసి రుద్ర ఒక్కసారిగా ఆశ్చర్య
ఆశ్చర్యపోతాడు. ఆమె ఆత్మాభిమానం ముందు తన అహంకారం ఎంత చిన్నదో అతనికి మొదటిసారి అర్థమవుతుంది. తన తండ్రిని కాపాడింది వేద అని తెలిసిన రుద్రలో కృతజ్ఞత కంటే కోపమే ఎక్కువగా పెరిగింది. నన్ను కోర్టులో ఓడించడమే కాకుండా నా తండ్రి ప్రాణాలు కాపాడి నా మీద గెలిచిననే గర్వంతో ఉంటావా? నిన్ను నా కాళ్ళ దగ్గరకు రప్పించడం నా వల్ల కాదని అనుకుంటున్నావా అని మరింత రగిలిపోతాడు. ఈసారి అతను శారీరకమైన ఇబ్బందుల కంటే మానసికంగా ఆమెను దెబ్బతీయాలని నిర్ణయించుకుంటాడు. వేద ఆత్మాభిమానం ఆమె కుటుంబం మీద ఆధారపడి ఉందని తెలుసుకున్న రుద్ర ఆమె తమ్ముడికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. కానీ అది ఒక ఉచ్చు అని వేదకు తెలియదు. కొన్ని రోజులు గడిచాక ఆమె తమ్ముడు తెలియకుండానే ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కునేలా రుద్ర ప్లాన్ చేస్తాడు. నీ తమ్ముడు జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు నా ఇంట్లో పని మనిషిగా చేరాలి, అది కూడా అందరి ముందు నా అగ్రిమెంట్కి ఒప్పుకుంటూ సంతకం చేయాలి అని కండిషన్ పెడతాడు. వేద తన తమ్ముడి భవిష్యత్తు కోసం మొదటిసారి నిస్సహాయురాలిగా మారుతుంది. రుద్ర ఇంట్లోకి అడుగుపెట్టిన వేదను అతను ప్రతిక్షణం అవమానిస్తూనే ఉంటాడు. వంట చేయడం నుంచి తన బూట్లు తుడవడం వరకు ప్రతి పనిని ఆమెతోనే చేయిస్తూ ఆనందిస్తుంటాడు. కానీ వేద ఆ పనులని చేస్తున్నా ఆమె కళ్ళల్లోని ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు. ఒకరోజు రుద్ర ఏర్పాటు చేసిన పెద్ద పార్టీలో అతిథులందరి ముందు వేదను అవమానించాలని చూస్తాడు. ఆమె ఎవరో తెలుసా? నన్ను ఎదిరించాలని చూసి ఇప్పుడు నా ఇంట్లో ఊడింగం చేస్తుంది అని పరిచయం చేస్తాడు. కానీ వేద మాత్రం తల వంచుకోకుండా పనిచేయడం గౌరవం రుద్రగారు, కానీ ఎదుటివారి బలహీనతో ఆడుకోవడం అసలైన పిరికితనమని అందరి ముందు గట్టిగా చెప్తుంది. ఆ మాట విన్న రుద్ర కోపంతో ఊగిపోతూ ఆమె చేయి గట్టిగా పట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో రుద్ర తండ్రి అక్కడికి వచ్చి రుద్ర చెంప పగలగొడతారు. రుద్ర తండ్రి శివరాం గారు అందరి ముందు రుద్రని కొట్టడమే కాకుండా వేద తమ్ముడి మీద వచ్చిన నింద వెనుక ఉన్న అసలు కుట్రను బయట పెడతారు. నా ప్రాణాలు కాపాడిన అమ్మాయికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా? ఇంత నీచానికి ఒడికడతావని అనుకోలేదు అని రుద్రని అరుస్తాడు. అంతేకాదు, రుద్ర అహంకారాన్ని అణచడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. రుద్ర, నువ్వు ఈ ఆస్తికి వారసుడివి కావాలంటే నువ్వు అసహించుకుంటున్న ఆ వేదనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఈ ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా దక్కదు అని కండిషన్ పెడతారు. ఈ ఆస్తినంతా వేద పేరు మీద రాస్తాను అని భయపెడతారు. రుద్రకి ఇది మింగుడు పడని విషయం. తన శత్రువుగా భావించే వేదతో జీవితాన్ని పంచుకోవడమా, కానీ ఆస్తి పోతే తను ఏమీ లేని వాడవుతానని భయం. మరోవైపు వేద కూడా ఈ పెళ్లికి ససేమేర ఒప్పుకోను అని అంటుంది. కానీ శివరాం గారు వేద కాళ్ళ మీద పడినంత చేసి నా కొడుకుని మనిషిగా మార్చే శక్తి నీకే ఉంది తల్లి, వాడి పొగరుని నీ ప్రేమతో మార్చి నీ వాణ్ణి చేసుకో అని ప్రతిమాలుతారు. తన కుటుంబాన్ని ఆదుకున్న పెద్దాయన మాట కోసం వేద అయిష్టంగానే ఒప్పుకుంటుంది. చివరికి రుద్ర వేదల పెళ్లి జరుగుతుంది. కానీ అది ఒక యుద్ధానికి నాంది మాత్రమే. పెళ్లి పీటల మీద కూడా రుద్ర వేద వైపు కోపంగా చూస్తూ, ఈ తాళి నీ మెడలో పడిందని మురిసిపోకు వేద, ఈ క్షణం నుంచి నీకు నరకం చూపిస్తాను, నా ఇంట్లోనే నిన్ను బందిని చేస్తాను అని ఆమె చెవిలో నెమ్మదిగా హెచ్చరిస్తాడు. వేద కూడా ఏమాత్రం తగ్గకుండా, ముందు ఈ నరకానికి తట్టుకునే శక్తి మీకుందో లేదో చూసుకోండి రుద్రగారు, ఇప్పటి వరకు బయట చూశారు, ఇప్పుడు ఇంట్లోనే నా ఆత్మాభిమానం మీకు సవాల్ విసురుతుంది అని ధీటుగా సమాధానమిస్తుంది. పెళ్ళైన కొత్తలో రుద్ర వేదను తీవ్రంగా హింసించేవాడు. ఆమె చేత పని మనిషి పనులు చేయించడం, అర్ధరాత్రి పూట వంట చేయమని పురమాయించడం వంటివి చేస్తూ ఆనందపడేవాడు. కానీ వేద ఏ రోజు విసుగు చెందలేదు. పైగా రుద్ర చేస్తున్న పనుల వెనుక ఉన్నది అతని అహంకారం మాత్రమేనని, అతని మనసు చెడ్డది కాదని ఆమెకు నెమ్మదిగా అర్థం కాసాగింది. ఒకరోజు రుద్ర విపరీతంగా తాగి వచ్చి గదిలో వస్తువులన్నీ పగలగొడుతూ తన ఓటమిని తలుచుకొని ఏడుస్తుంటాడు. నేను అనుకున్నది ఎప్పుడు సాధించాను వేద, కానీ నిన్ను మాత్రం ఓడించలేకపోయాను ఎందుకు అని అరుస్తూ కింద పడిపోతాడు. అప్పుడు వేద అతన్ని అసహించుకోకుండా దగ్గరకు వెళ్ళి తల నిమిరి ఒక తల్లిలా ఓదారుస్తుంది. ఆ క్షణం నుంచి వేదలో మార్పు మొదలైంది. రుద్రపైకి ఎంత కఠినంగా కనిపిస్తున్నా లోపల ఒక చిన్న పిల్లాడి లాంటి అశాంతి ఉందని ఆమె గమనిస్తుంది. ఒకసారి రుద్రకి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా వేద అతనికి సేవ చేస్తుంది. సృహలో లేని రుద్ర ఆమె చేయి పట్టుకొని నన్ను వదిలి వెళ్ళకు అని కలవరిస్తుంటే వేద మనసు కరిగిపోతుంది. తనని ఇన్ని కష్టాలు
కష్టాలు పెట్టినా వాడి మీద ద్వేషం పోయి ప్రేమ పుడుతుంది. వేద తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం, తనకి ఇష్టమైనవి వండి పెట్టడం చూసి రుద్ర మనసు కరగాల్సింది పోయి ఇంకాస్త కఠినంగా మారుతుంది. చూడు వేద, ఈ నాటకాలు నా దగ్గర ఆడకు. నన్ను నీ ప్రేమతో బుట్టలో వేసుకొని ఈ ఆస్తిని, నా తండ్రిని పూర్తిగా నీ వశం చేసుకోవాలని చూస్తున్నావు కదా. నీ ప్లాను నాకు అర్థమైంది అంటూ ఆమె చేసిన వంటని విసిరి కొడతాడు. వేద కళ్ళల్లో నీళ్లు తిరిగినా ఏమి అనకుండా ఆ గాజు పెంకులను ఏరుతుంటే, నీ ఆత్మాభిమానం ఏమైంది? ఇప్పుడు ఎందుకు మౌనంగా భరిస్తున్నావు? అంటే నీకు ఈ ఇంట్లో ఉండడమే ముఖ్యమని తెలిసిపోయింది కదా అని ఆమె మనసును గాయపరిచేలా మాట్లాడుతారు. రుద్ర పంతం ఎంతవరకు వెళ్తుందంటే, ఆఫీస్లో అందరి ముందే వేదను పిలిచి ఒక సాధారణ క్లర్క్ చేయాల్సిన పనులన్నీ ఆమెకు అప్పగిస్తాడు. వేద అర్ధరాత్రి వరకు ఆఫీస్లోనే ఉండి పని పూర్తి చేసిన, ఇంత ఆలస్యంగా చేశావంటే నీకు అసలు తెలివితేటలే లేవు అని అందరి ముందు అవమానిస్తాడు. ఒకరోజు వర్షంలో తడిసి వచ్చిన వేదకు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆమె నీరసంగా పడుకొని ఉంటే రుద్ర ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చాల్సింది పోయి, జ్వరం అని సాకులు చెప్పి పని తప్పించుకోవాలని చూడకు, ఇప్పుడే లేచి నా గదిని శుభ్రం చేయి అని ఆజ్ఞాపిస్తాడు. వేద వణికిపోతుంటే ఆ పని చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె పడుతున్న కష్టాన్ని చూసి రుద్ర లోపల బాధపడిన పైకి మాత్రం తన పొగరుని తగ్గించుకోడు. నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు మారదు, నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషివి మాత్రమే అని పదే పదే గుర్తు చేస్తూ ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తాడు. వేద మాత్రం, మీ కోపం నా మీద కాదు రుద్రగారు, మీలోని అశాంతి మీద. అది తగ్గే వరకు నేను ఇవన్నీ భరిస్తాను అని నిశ్చయించుకుంటుంది. ఒక రాత్రి రుద్ర విపరీతమైన కోపంతో మధ్యమత్తులో ఇంటికి వస్తాడు. ఆఫీస్లో వేద కారణంగా తనకు జరిగిన అవమానాన్ని, వేద నిజాయితీ వల్ల రుద్ర చేయాలనుకున్న ఒక తప్పుడు డీల్ ఆగిపోవడం మనసులో పెట్టుకొని రగిలిపోతుంటాడు. గదిలోకి రాగానే తలుపు గట్టిగా వేసి వేద వైపు మత్తుగా చూస్తాడు. నువ్వు నా భార్యవి అని గర్వపడుతున్నావా, లేక నా తండ్రి నీకు సపోర్ట్ ఉన్నాడని విర్రవీగుతున్నావా? ఈ ఆస్తి, ఈ అంతస్తు కాదు వేద, నీ మీద నాకే పూర్తి అధికారం ఉందని రోజు నీకు అర్థమయ్యేలా చేస్తాను అంటూ ఆమెపై విరుచుకుపడతాడు. వేద భయంతో వెనక్కి తగ్గుతున్నా వినకుండా ఆమె చేతులు గట్టిగా పట్టుకొని బంధిస్తాడు. వదిలేయండి రుద్రగారు, మీరు మత్తులో ఉన్నారు, రేపు మాట్లాడుకుందాం అని ఆమె వేడుకుంటున్నా అతని చెవికి ఆ మాటలు చేరవు. తన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి, ఆమె ఆత్మాభిమానాన్ని శారీరకంగా దెబ్బతీయడమే దారి అని భావిస్తాడు. వేద ఎంత ప్రతిఘటించినా ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి వేదకు ఒక పీడకలలా మారుతుంది. తను ప్రాణంగా ప్రేమిస్తున్న వ్యక్తి ఇంత క్రూరంగా మారతాడని ఆమె ఊహించలేదు. తెల్లవారేసరికి రుద్రకి మత్తు దిగుతుంది. తన పక్కన నీరసంగా కళ్ళమ్మట నీళ్లతో గాయాలతో పడి ఉన్న వేదను చూడగానే అతని గుండెల్లో ఏదో తెలియని భావన మొదలవుతుంది. తను చేసింది తప్పని మనసు చెబుతున్నా బయటికి పడలేక మళ్ళీ పొగరుగా నటించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేద చూపుల్లో ఈసారి భయం లేదు, కేవలం ఒక అసభ్యం మాత్రమే కనిపిస్తాయి. మీరు గెలిచారు రుద్రగారు, ఒక ఆడదాన్ని శరీరాన్ని బంధించి గెలిచాను అనుకుంటే అంతకంటే పిరికితనం ఇంకొకటి ఉండదు. ఈ క్షణం నుంచి నా మనసులో మీకు స్థానం లేదు అని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రకి మొదటిసారి తను సాధించిన విజయం ఒక పెద్ద ఓటమిలా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం నుంచే రుద్రలో ఏదో తెలియని అశాంతి మొదలవుతుంది. ఎప్పుడు తన కోసం ఎదురు చూసే వేద ఇప్పుడు తనని ఒక అపరిచితుడిలా చూస్తుంటే అతని అహంకారం ముక్కలవుతుంది. తను చేసిన పనికి పశ్చాత్తాపం కలుగుతున్నా బయట పెట్టలేక లోపల మదన పడతాడు. వేద కళ్ళల్లో ఎప్పుడు ఉండే ఆ స్వేచ్ఛత పోయి ఒక నిర్ణయమైన మౌనం ఆవరించడం చూసి రుద్ర తట్టుకోలేకపోతాడు. ఆమెకు నచ్చిన పూలు తీసుకురావడం, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించడం వంటివి చేస్తూ తన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తాడు. వేద ఆ రాత్రి నేను మత్తులో ఉన్నాను, కావాలని చేయలేదు అని నెమ్మదిగా క్షమాపణ కోరుతాడు. కానీ వేద నుంచి వచ్చే సమాధానం అతన్ని నిశ్చేష్టుణ్ణి చేస్తుంది. క్షమాపణ చెప్తే విరిగిపోయిన మనసు అతుక్కుంటుందా? రుద్రగారు, మీరు నా శరీరాన్ని బంధించగలరు కానీ నా గౌరవాన్ని కాదు. ఆ రాత్రి మీరు చంపేసింది నా ప్రేమను మాత్రమే కాదు, మీ మీద నాకున్న కనీస మర్యాదను కూడా అని చెప్తుంది. రుద్ర ఆమెను ఒప్పించడానికి తన ఆస్తిని ఆమె పేరు మీద రాస్తాడు.
వస్తానని, ఆమెకు కావలసినవన్నీ ఇస్తానని ఆశ చూపుతాడు. కానీ వేద నవ్వుతూ డబ్బుతో అన్నీ కొనేయొచ్చు అనుకునే మీ అహంకారం ఇంకా తగ్గలేదు. నాకు మీ ఆస్తి అక్కర్లేదు, మీ నీడ కూడా వద్దు అని తన సామాను సర్దుకొని ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. రుద్ర ఆమె కాళ్ళ మీద పడి బ్రతిమలాడిన వేద మనసు కరగదు. ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించాను, అది నా తప్పు. ఇప్పుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాను, ఇది నా హక్కు అని చెప్పి వెనుతిరగకుండా వెళ్ళిపోతుంది. రుద్ర ఆ ఖాళీ ఇంట్లో ఒంటరిగా నిలబడి తను కోల్పోయిన విలువైనది ఏమిటో మొదటిసారి గ్రహిస్తాడు. కోట్ల ఆస్తి ఉన్న ఒక ఆడదాని మనసును గెలవలేక పోయానన్న నిజం అతన్ని దహించేస్తుంది. అహంకారం మనిషిని ఎంత ఒంటరిని చేస్తుందో రుద్రకి ఆ క్షణం అర్థమవుతుంది. వేద కళ్ళ నిండా నీళ్లతో పుట్టింటికి చేరుకోగానే ఆమె పరిస్థితి చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వెంటనే శివరాం గారితో కలిసి రుద్ర ఇంటికి చేరుకుంటారు. శివరాం గారు రుద్ర గదిలోకి వెళ్ళి అక్కడే చిందరవందరంగా ఉన్న పరిస్థితిని, వేద పడిన గాయాలను గమనించి రగిలిపోతారు. ఒరేయ్ రుద్ర, నిన్ను మనిషిని చేస్తానని ఆ పిల్ల చేతిలో నీ జీవితాన్ని పెడితే నువ్వు ఇంత పశువులా ప్రవర్తిస్తావా అని గర్జిస్తారు. వేద తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ డబ్బుందనే పొగరుతో మా అమ్మాయి ఆత్మాభిమానాన్ని తొక్కేయొచ్చు అనుకున్నావా నాయనా? మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ మా అమ్మాయి మాకు ప్రాణం. తనని ఇలాంటి నరకంలోకి పంపిస్తామని తెలిస్తే ఆ రోజు నీకు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం కాదు అని రుద్రని నిలదీస్తారు. వేద తల్లి రుద్ర వైపు అసహనంగా చూస్తూ, ఒక ఆడదాని మనసు గెలవడం చేతకాని వాడివి తన శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకొని గెలిచాను అనుకుంటున్నావా? ఇంతటితో మొదటి భాగము పూర్తయింది. రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.